బాగానే ఉంది. నీళ్ళు కూడా బాగా తేటగా ఉంటాయి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కనపడదు, ఇంటికి అసలు కనపడాలి. వాసన కనపడాలి. అందరు రండి అమ్మా. ఏం చెప్పులు వేసుకొని పోతున్నా. గురువుగారు దిగిన తర్వాత అంటే ఇదివరకు వసికొప్పలేదు. అటంతా పోయేదిరికి బాగుంటుంది. నీ ఫోన్ జేబులో పెట్టి చాలు రావద్దులే. నిలబడండి చాలు. ఎందుకంటే కాలు నిలబడాలి. మెడకింత పెట్టారు వెనక ఇప్పుడు అమ్మటే అక్కడ ముంచులే నాగరాజు. ఏమి తిరుగు అడగన్నా ఓకేనా? ఓకే, మంచిది. మరి ఏం పేరు? దేవుని మహాకృప అదే ఉంచుకోమంటారు. యేసుక్రీస్తు ప్రభు అది కాదు నిన్న మార్చాలి నీ పట్ల చేసినటువంటి గొప్ప మేలేంటి? మొట్టమొదటిగా నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. రెండవదిగా ప్రభు నీ పట్ల చేసిన మేలు ఏంటంటే మరణ పడకలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి తన కొరకు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభునామం పేట బాప్తీసం తీసుకుంటున్నావు. ఈ బాప్తిస్మం నీ అంతరికి నీవు మనస్ఫూర్తిగా ఇష్టపడి తీసుకుంటున్నావా? ఎవరైనా నిన్ను ప్రోత్సహిస్తే తీసుకుంటున్నావా? ఇష్టపడే తీసుకున్నావు. నీ అంతరికి నీవే ఇష్టపడి తీసుకుంటున్నావు. బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా లోకంలో జారిపోవాలనే ఆలోచన నీలో కలిగినప్పుడు దాన్ని జయించి దేవుని కొరకు నిలబడతావా?
కొనసాగిస్తావా? జయించి దేవుని కోసం నిలబడతాను. జయించి దేవుని కోసం నిలబడతావు. ఓకేనా? ఓకే అండి. బాప్తీసం తీసుకున్న నీవు దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ జీవితంలో కానీ నీ కష్టార్జితంలో కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఖచ్చితంగా ఇస్తావా? అయ్యా ఇస్తానండి. ఓకేనా? ఓకే. ఓకే. ఎవరి ప్రోద్బలంతో నువ్వు తీసుకోవట్లేదండి. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డగా మారాలని తీర్మానం తీసుకుని బాప్తీసం తీసుకుంటాను. ఓకేనా? ఓకే అండి. రైట్. బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అంటారు. అయినప్పటికీ కూడా దానికి సమాధానం చెప్పి దేవుని మహిమ కొరకు నిలబడి ముందుకు కొనసాగుతావా? కొనసాగుతాను. ఓకేనా? మరి దేవుడు నీ పట్ల చేసిన మేలుని బట్టి, త్యాగాన్ని బట్టి, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తీసం ఇవ్వటం జరుగుతుంది. ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తీసం ఇస్తున్నాము. ఓకే. ఓకేనా? ఓకే. ఒక కీర్తన పాడినమ్మా. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దుప్పటి తెచ్చారా? ఆడపోయిన తర్వాత తెస్తారు. సంపత్ గారు మీ ఇద్దరు బంగారం తీసుకొని చిన్న ప్రార్థన, అన్నగారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకాన్ని మా తండ్రి, నీ పరిశుద్ధనామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, ఇప్పుడే జన్మించినటువంటి నేను లాస్ట్ని బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా. ఇక నుంచి నేను నీ బిడ్డ, నీ సొత్తుగా నా తండ్రి, నీ స్వాస్థ్యముగా ఈ లోకంలో నా తండ్రి సత్ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన కలిగిన తండ్రి నీకు మహిమ తెచ్చేటకు సహాయపడమని యేసు పరిశుద్ధనామం బట్టి అడిగి కొంచెం తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇప్పటి వరకు ఇతని పేరు వెంకటేశ్వర్లు. ఇక్కడ నుంచి దేవుని బిడ్డగా మనం పిలుస్తున్న పేరు ఐజాక్. ఏం పేరు? ఐజాక్. దేవుని కృపలో మహా గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తలాగా దేవుని మహిమ కొరకు ఐజాక్ కూడా నిలబడి ముందుకు కొనసాగాలని దేవుని పేట ఆశిస్తున్నాను. ఏ విధంగానైతే ఐజాక్ వెంకటేశ్వర్లు ఐజాక్గా మారాడో తన ముందున్నటువంటి ఇద్దరు అన్నయ్యలు కూడా దేవుని బిడ్డలుగా మారటానికి దేవుని సహాయము త్వరలోనే నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డగా తన జీవితకాలం అంతా మారాలి అని నిర్ణయించుకుంది. వారి కుటుంబ బంధువుల ద్వారా ఆటంకాలు వచ్చినప్పటికీ తన తీర్మానాన్ని నిలబెట్టుకోవటానికి ఎంతగానో ప్రయత్నం చేసింది. మరి ఆదిమ గారి బాప్తిస్మాన్ని ప్రోత్సహిస్తూ ఆ కుటుంబం తరఫున వాళ్ళు కోడలు గారు వచ్చింది. అది బట్టి సంతోషిస్తూ ఉన్నాను. వేరే గారు కూడా వస్తానన్నారు, మాటిచ్చారు, కానీ రాలేదు, కలవట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆదిమ గారు తీసుకున్న ఈ తీర్మానం దేవునికి మహిమార్థంగా ముందుకు నడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? బాప్తీసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ప్రభు నా కొరకు మరణించాడు, ప్రభు నా కొరకు పవిత్రంగా జయించాడు, ప్రభు నా కొరకు పునరుద్ధానుడై సమాధిని జయించాడు, ప్రభు నన్ను తన రాజ్యాన్ని తీసుకెళ్తానికి త్వరలో రాబోతున్నాడు, ఆయన నరకాన్ని తప్పించి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాను రాబోతున్నాడు. నమ్మకంతో నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు. ఓకేనా? పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి మహిమార్థంగా నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఓకే. సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు చేసిన కష్టంలో మొదటి భాగాన్ని కూడా దేవునికి ఇచ్చి దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేయటానికి ఇష్టపడుతున్నావా? ఓకేనా? మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు నీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాము. అంగీకరిస్తున్నావా? ఓకే. దండం పెట్టుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాము. ఆమేన్. పాడమండి అమ్మా. తీసుకొని వారు బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ముందుకు నడవటానికి ప్రభు కృప సహాయం చేసి నడిపించును గాక. అందరినీ ఒక్క మనిషి ఆర్కే హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ మొన్న చేసేది.
కొంచెం దగ్గర జరగ. నిలబడి చూడు. నువ్వేం కలకనొద్దు, ఓకేనా? దేవుని మహాకృపను బట్టి ఐజాక్ అలాగే మీ బిడ్డ రూతమ్మ గారు ఇద్దరు కూడా బాప్తిస్మాలు పొందిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మనందరికీ బాప్తిస్మ ముగించుకొని వచ్చిన మనందరికీ డ్రింక్స్ సిద్ధపరిచారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తాం. వెంకటేశ్వరులు ఐజాక్గా మారాడు, ఆదమ్మ గారు రూతమ్మగా మారింది. ఈ బిడ్డలు బాప్తిస్మ సందర్భంగా సిద్ధపరిచిన డ్రింక్స్ దీవించారు. అందరు తీసుకొని సంతోషంగా వారి వారి గృహాలకు వెళ్ళడానికి సహాయం చేసి నా మహిమ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మీరు ఇక్కడ ఓపెన్ చేసి ఈ డ్రింక్స్ అంతా కండిచేసాను. కబ్ చేయమ్మా.